దుఃఖము శత్రువు కాదు, మిత్రుడే. మానవుడు సామాన్యముగా సుఖ సంతోషములను మాత్రమే కోరుకుంటాడు. ఏ పరిస్థితిలో కూడా దుఃఖ విచారములను కోరడు. సుఖ సంతోషములను ఆప్తమిత్రులుగా, దుఃఖ విచారములను గర్భశత్రువులుగా భావించుతాడు. ఇది పొరపాటు. సుఖము మానవుని తన కర్తవ్య పాలనమును విస్మరింపజేస్తుంది. అహంకారంలోనికి, అహంకారం వలన చేసిన దుష్కర్మలోనికి సుఖము మానవుని దింపుతుంది. దుఃఖము మానవునిలోని ఏమరుపాటు తొలగించి జాగరూకతతో ఉంచుతుంది. మానవునిలో ఆత్మ పరిశీలన, విచక్షణ, విచారణ పురికొల్పుతుంది. దురహంకారం నుండి మానవుని హెచ్చరించుతుంది. కావున దుఃఖమే మానవునికి నిజమైన మిత్రుడు. కష్టములను మిత్రులుగా భావించలేకున్నా కనీసం శత్రువులు కాదని భావించండి. సుఖ దుఃఖములు రెండు భగవంతుని అనుగ్రహ ప్రసాదములుగా భావించుట లెస్స. ఓం సాయిరాం.